హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్స్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ గురించి. ఈ కొత్త ఆఫీస్ వల్ల 2500 జాబులు ఇమీడియట్గా రాబోతుంటే 4800 జాబులు ఫ్యూచర్లో రాబోతున్నాయి. అలాగే ఎన్నో పెట్టుబడులు, ఆ తర్వాత అది హైదరాబాద్కి ఎలా హెల్ప్ అవుతుంది, తెలంగాణ స్టేట్కి ఎలా హెల్ప్ అవుతుందో ఈరోజు వీడియోలో చూద్దాం. సరే, డీటెయిల్స్లోకి వెళ్తే ఫిబ్రవరి 13న ఐటీ మినిస్టర్ డి శ్రీధర్ బాబు గారు, సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు కలిసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కొత్త బిల్డింగ్ ఒకటి ప్రారంభించారు. ఆ సందర్భంగా ఐటీ మినిస్టర్ అండ్ మైక్రోసాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు పంచుకున్న సమాచారాన్ని మేము ముందు క్లుప్తంగా పెట్టాలనుకుంటున్నాను. ఈ యొక్క కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేయడం వల్ల 2800 జాబులు ఇమీడియట్గా రాబోతుంటే ఫ్యూచర్లో 4800 జాబులు రాబోతున్నాయని మనకు అర్థమైంది కదా. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు గారు, ఆ తర్వాత సీఎం గారు మాట్లాడుతూ ఏలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకురాబోతున్నామని, దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని కూడా అనౌన్స్ చేశారు. అదే అడ్వాంటేజ్ తెలంగాణ ప్రోగ్రామ్. అడ్వాంటేజ్ తెలంగాణ ప్రోగ్రాంలో ఏనే ఫోకస్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రాంలో అనేక ప్రోగ్రామ్స్ని బిల్డ్ చేసి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ని మైక్రోసాఫ్ట్తో ఇంటిగ్రేట్ చేసి కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ని తీసుకొని వస్తున్నారు అనమాట. ఆ ప్రోగ్రామ్స్ ఏంటో చూద్దాం. ఏఐ ఫౌండేషన్ అకాడమీ. ఈ ఏఐ ఫౌండేషన్ అకాడమీ ద్వారా ఏం జరుగుతుందంటే, ఒక 500 స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని దానిలో దాదాపు 50,000 స్టూడెంట్స్కి ఏఐ మీద ఒక కోర్స్ని ఇంట్రడ్యూస్ చేసి కోర్స్ మీద ఈ 50,000 స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అనమాట. తద్వారా ఏఐ మీద చిన్నప్పటి నుంచే గ్రిప్ రావడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఏఐ ఇండస్ట్రీ ప్రో. ఈ ఏఐ ఇండస్ట్రీ ప్రోలో ఒక 20,000 ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ తీసుకుని వాళ్ళే ట్రైన్ చేయాలని, తద్వారా ఆ కంపెనీస్ని కూడా ఏఐలో అడ్వాన్స్డ్గా ముందుకు తీసుకెళ్లాలని గవర్నమెంట్ ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది. ఏఐ గవర్న్ ఇనిషియేటివ్. ఈ ఏఐ గవర్న్ ఇనిషియేటివ్లో ఒక 50,000 గవర్నమెంట్ అఫీషియల్స్ని తీసుకొని వాళ్ళని డిజిటల్ ప్రొడక్టివిటీ వైపు, జనరేటివ్ ఏఐ వైపు, ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్ ఇచ్చి, తద్వారా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తుందో లేదా గవర్నెన్స్ని ఈజీగా, సులభతరంగా, సజావుగా చేయడానికి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఆ ప్రోగ్రామ్స్లో చేయాల్సిన మార్పుల్ని, చేర్పుల్ని వీళ్ళ ద్వారా చేయాలని గవర్నమెంట్ ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకొని వచ్చింది. ఏఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. ఈ ఏఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది సెంట్రల్ హబ్గా ఏఐ డెవలప్మెంట్లో, రీసెర్చ్లో, తర్వాత స్టడీలో, ఆ తర్వాత స్టేట్లో సక్సెస్ఫుల్ అయిన ఏదన్నా బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకొని అవి అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ఈ యొక్క హబ్ని ఏర్పాటు చేయాలని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి ఈ యొక్క ఏఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే దాన్ని కూడా తీసుకుని వచ్చింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇండియాలో మైక్రోసాఫ్ట్కి ఒక 20,000 మంది ఉద్యోగులు ఉంటే దానిలో హైదరాబాద్లో 10,000 మంది ఉద్యోగులు ఉన్నారంట. సో ఇప్పుడు మళ్ళా ఒక 2,800 మంది ఉద్యోగులని యాడ్ అవుతుంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో దాదాపు 4,800 మంది కొత్త ఉద్యోగుల్ని తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ న్యూ ఏఐ సెంట్రల్ హబ్కి సంబంధించి రాబోయే 15 సంవత్సరాల్లో 15,000 కోట్లని మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఒక 3 డేటా సెంటర్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది. దానికోసం షాద్ నగర్, దాని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలన చేసింది. సో రీసెంట్గా చేసిన ఆఫీస్ యొక్క విస్తీర్ణం ఎంతో తెలుసా? దాదాపు 22 ఎకరాలు. దాని తర్వాత ఒక 40 ఎకరాలని షాద్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్చేస్ చేయాలనుకుంటుంది. దానికోసం కొత్తూరు, చందన్పర్రి, ఏలికట్ట అనే ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుందని, ఈ ల్యాండ్ పర్చేసెస్ని 2-3 నెలల్లో క్లోజ్ అయిపోతుందని సమాచారం. దీనికి సంబంధించి ఇంకా 40 ఏకర్స్ని చందన్పల్లి, కొత్తూరు ప్రాంతాల్లో పరిశీలన చేస్తుంది. అయితే ప్రభుత్వం లేదా మైక్రోసాఫ్ట్ ఈ రెండు కలిసి తెలంగాణ స్కూల్ సిస్టంలోను, గవర్నెన్స్లోను, తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా గొప్ప మార్పులు మనం చూడబోతున్నాం. సో దీనికి సూచనగా ఈ యొక్క డెసిషన్ అనేది ఒక మంచి ఇండికేషన్ గా మనకు కనబడుతుంది. కాబట్టి మరింత సమాచారం కోసం, మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెస్టినీ కమ్యూనికేషన్స్ సైనింగ్ ఆఫ్, కేలం.